శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగీదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుణ్ణి ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురించి. ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి. జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య. ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. పెద్దల కోసం చేయొచ్చు, అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది. అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్మడికాయను కూడా కట్టుకోండి. బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా జూలై 5వ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి, మహాకాళభైరవ హోమం, ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది. మరొక మాట, మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా హోం ప్రారంభించాం. 9 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం. అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు. దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు, మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవటం జరుగుతుంది. వారికి మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది. మరి మరొక విషయం, నేను మీరు బాగా ఎదగాలని, మీకు మంచి జరగాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు, సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మననం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో. మీరు చివరి వరకు చూసి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం. మీరందరూ చూసినట్లయితే, చాలామంది చూసిన వారైతే ఆ మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి, చాలా బాగుపడ్డాం, చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది. అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి.
జూలై 1 నుంచి 15 వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటం. ఇలా మౌల్డ్ చేసుకోవటం వలన మంచి ఫలితాలు రావటం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనిషి యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఈ విషయంలో మాత్రం మీరు అక్కడున్నటువంటి సిట్యుయేషన్‌కి అనుగుణంగా మీ యాటిట్యూడ్‌ని చేంజ్ చేసుకోవటం అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలైతే ఉన్నాయి. అలాగే ముఖ్యమైన పనుల విషయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం మీకు ఒక ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక ద్వితీయాధిపతి శని వక్రగతిలో రావటం వలన ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగవటం. గతం కంటే కొద్దిగా బెటర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ శని వక్రించటం వలన. కొద్దిగా మీరు జాగ్రత్త పడితే రూ. 10 వెనకేసుకోగలుగుతారు. ఇక గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకునేవారు మాత్రం కొద్దిగా ఆవేశపడొద్దు. ఎందుకంటే మీరు ఎవరినైనా సరే ఒక కాంట్రాక్ట్‌కి ఇచ్చిన ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇంకా అలాగే కోర్టు సమస్యలో ఉన్నవారైతే వాయిదాలు అడగండి. అంతే తప్ప ఇప్పుడు జడ్జిమెంట్ కోసం మాత్రం తహతహలాడొద్దు. అలాగే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలైతే కాస్త సానుకూలంగా ఉన్నాయి, ముందుకు వెళ్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటు మగవాళ్ళైతే మీ వైఫ్, అలాగే ఆడవాళ్ళైతే హస్బెండ్. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు నాకు పర్వాలేదన్నా సరే మీరు మాత్రం కాస్త ఒక స్టెప్ తీసుకొని వారికి హెల్త్ చెకప్ చేయించడం అనేది చాలా మంచిది. అలాగే రావాల్సిన బకాయిలు గతంలో మీకు ఎవరైనా బకాయి పడినట్లయితే వారు ఇవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అడిగే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా మీ యొక్క ఇబ్బందుల వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే తప్పకుండా వారు ఎంతో కొంత ఇచ్చేటువంటి సూచనలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఇక విదేశీ ప్రయత్నాల వలన అయితే లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులు మాత్రం అవకాశాల కోసం కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల్లో కాస్త కఠినమైనటువంటి ప్రశ్నలను కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకైతే మీ యొక్క ప్రత్యర్థులు మీ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేయటం, ట్రోల్స్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ రిప్లై అనేది ఇస్తారు. స్ట్రాంగ్‌గా రివర్స్ ట్రోల్స్ చేస్తారు. దీనివలన ప్రత్యర్థుల యొక్క దాడిని కట్టడి చేయగలుగుతారు. మరి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఉన్నత అధికారులతో అయితే బాగానే ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకుంటే ఆ పని తొందరగా పూర్తి చేయడానికి మీ కొలీగ్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, మీకు మంచిగా కోఆపరేట్ చేస్తారు. తొందరగానే మీ యొక్క ఈ ఉద్యోగ సంబంధించినటువంటి బాధ్యతలని పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మీరు చేసే పని, మీ వ్యాపారాలని ఏదో ఇతరత్ర పనులున్నాయని చెప్పేసి ఎదట వారి మీద పెట్టేయటం. ఇది కొద్దిగా మీకు నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఎందుకంటే వారికి ఏం కావాలి, బాధ్యతగా ఉండరు. అలాగే ఫైనాన్షియల్‌గా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బిజినెస్‌లు నడుస్తాయి. లేకపోతే మీ బిజినెస్‌లకి కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లేదనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని మాత్రం చూపించుకోండి. షేర్ మార్కెట్‌లో కూడా కాస్త లాభాలు తగ్గటం, లేకపోతే కొన్ని షేర్స్ నష్టాలు రావటం కూడా జరుగుతాయి. ఇక కళాకారులకు మాత్రం ఏదైనా ఇప్పుడు మీడియా రంగం కానీ, టీవీ, సినీ కళాకారులకైతే కొద్దిగా గడ్డు కాలంగానే చెప్పాలి. చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే బాగుంది. విదేశీ విద్య అంటే విదేశాల్లో ఎవరైనా విద్యాభ్యాసం చేయాలి అనుకుంటే చక్కనైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు కోరుకున్నటువంటి కళాశాలల్లో, విదేశాల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. వెన్ను కానీ, మోకాళ్ళకి కానీ ఏదైనా జాయింట్ పెయిన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే శని భగవానుడు మాత్రం కాస్త అనుకూలంగా ఉన్న మిగతా గ్రహాల్లో కాస్త ఫ్లక్చువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనుసు రాశి వారైతే నవగ్రహ స్తోత్రం చదువుకుంటే
మీకు సరిపోతుంది అన్ని గ్రహాలకి కూడా. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం 18 సార్లు సాయంత్రం చదవండి. అలాగే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినటం, అలాగే వీలైతే నెమలి వెంట్రుకు తీసుకొచ్చి నైట్ టైము మీ తల దగ్గర పెట్టుకోండి. మంచి రిజల్ట్స్ అయితే చూడగలుగుతారు. మరి ఏదైనా సేవా కార్యక్రమం కూడా పాల్గొంటే చాలా మంచిది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.